2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. యుద్ధం పైన ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి కళ్ళెం పడింది. ఎందుకంటే అమెరికాలో జరిగినటువంటి కాంగ్రెస్ అంటే అమెరికన్ పార్లమెంటు, అక్కడ లోక్సభ లాంటిది, అక్కడ జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అధికారాల తీర్మానాన్ని తొలిసారిగా ఈ సెనెట్ ఆమోదించింది. దీనిలో అధికారాలను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ యుద్ధం అనేక నష్టాలను తీసుకొస్తుందని చెప్పని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి స్వదేశంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జోరికి బ్రేకులు వేస్తూ ఇరాన్పై సైనిక చర్యని అడ్డుకునేందుకు ప్రవేశపెట్టిన యుద్ధ అధికారాల తీర్మానాన్ని సెనేట్ 50-48 ఓట్ల తేడాతో ఆమోదించింది. సో యుద్ధాన్ని ఆపేందుకు ఉద్దేశించిన ఈ తీర్మానం సెనేట్ ముందుకు వెళుతుండగా ఇక్కడ జరిగినటువంటి 2-3 అంశాలు మనం దృష్టిలో పెట్టుకుంటే సెనేట్ ఎగువ సభ, అలానే కాంగ్రెస్ దిగువ సభ. కాంగ్రెస్లో ఆల్రెడీ దీన్ని ప్రపోజ్ చేశారు. అలానే సెనేట్ ఆమోదించడం అంటే ఆల్మోస్ట్ ఇక బ్రేక్ పడిపోయినట్టుగానే మనం భావించాల్సి ఉంది. దానికి ఆమోద ముద్ర వేసేందుకు 4 రిపబ్లికన్ సెనేటర్లు కూడా అటువైపు మొగ్గు చూపడం అనేది డొనాల్డ్ ట్రంప్కి సొంత పార్టీలు, ఎందుకంటే రిపబ్లికన్ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వస్తున్నట్టుగానే మనం చూడాలి. ఈ తీర్మానానికి వాళ్ళు మద్దతు ప్రకటించడం, ఇటీవలే ప్రతినిధుల సభ యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది. అలానే ఇది చట్టం స్థాయిలో శక్తివంతమైనది కాదు, కాకపోతే ఇరాన్తో జరిగే యుద్ధం, దానిపైన ఇటీవల కుదిరినటువంటి ఒప్పందంపై సెనేట్ ప్రతినిధుల సభ అంటే దిగువ సభ లోని చట్ట సభ్యుల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తికి దీన్ని ఆధారంగా చూడొచ్చు. ఇరాన్తో యుద్ధం కారణంగా ఖాళీ అయిన మందుగుండు సామాగ్రి, ఆయుధాలను తిరిగి సమకూర్చుకునేందుకు $80 మిలియన్ కావాలని కాంగ్రెస్ను పెంటగాన్ కోరుతున్న వేళ, అందుకని డిఫెన్స్ మినిస్ట్రీ, పెంటగాన్ అంటే వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ కోరుతున్న వేళ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించడం అనేది అపరిమితంగా మనం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, అధికారంలో ఉన్నాం కాబట్టి అనుకునేటువంటి పరిస్థితులకి బ్రేక్ వేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సెనేట్లో యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం పొందడం పైన ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది అర్ధరహితమైన చర్య అని, ఇరాన్తో తోడ్పాటుకు ఓదార్పు దక్కినట్లయిందని చెప్పని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఇది ఒక విధంగా అమెరికాలో పొలిటికల్గా ట్రంప్కి ఎదురు దెబ్బ అయ్యేటువంటి అంశంగా మారుతుంది. సో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ రాబోతున్నారు. హార్మూజ్ను ఓపెన్ చేసేటువంటి క్రమంలో ఇరాన్ ఏకపక్షంగా వ్యవహరిస్తే మళ్ళీ అటాక్ చేస్తామనేటువంటి హెచ్చరికలు చేశారు. సో అధికారాలను పరిమితం చేయడం వలన ట్రంప్ దూకుడుగా వెళ్లేందుకు కళ్ళెం పడినట్టుగానే చూడాలి.